వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ యాత్రలో మొదటి పుణ్యక్షేత్రం. ఇది యమునా నది జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3291 మీటర్ల 10,797 అడుగులు ఎత్తులో ఉత్తరకాశీ జిల్లాలో హిమాలయ పర్వతాల మధ్య ఉంది. యమునోత్రి ఆలయం మరియు యమునా నది పురాణం. యమునా దేవి జన్మ. హిందూ పురాణాల ప్రకారం యమునా దేవి సూర్యుడు లేదా వివస్వత్ కుమార్తె మరియు యమధర్మరాజు మరణ దేవుడు మరియు శని దేవుడి సోదరి. ఆమె తల్లి సంజ్ఞ లేదా ఛాయాదేవి అని కూడా అంటారు. అందుకే ఆమెను సూర్యతనయ, సూర్యజ, రవినందిని అని కూడా పిలుస్తారు. ఈ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి యమలోకంలో యమధర్మరాజు పెట్టే బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అసిత ముని. యమునోత్రి ప్రాంతంలో అసిత ముని అనే మహర్షి తపస్సు చేసుకునేవారని పురాణాలు చెబుతాయి. ఆయన నిత్యం గంగానదిలో స్నానం ఆచరించేవాడు. వృద్ధాప్యం వల్ల ఆయన గంగానదికి వెళ్లలేకపోవడంతో గంగానదే ఆయన ఆశ్రమానికి దగ్గరగా ప్రవహించిందని ప్రతీతి. యమునా నది కూడా అక్కడే జన్మించిందని, అది సూర్యుని కుమార్తె యమున ఛాయాదేవి శాపం వల్ల నదిగా మారిందని కథనం. కాళిందీ నది. యమునా నదికి మరొక పేరు కాళింది. దీనికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి, నది పుట్టిన కాళింది పర్వతం నుండి ఈ పేరు వచ్చిందని. రెండవది, ఒకసారి కాళియనాగు తన విషంతో నది నీటిని నల్లగా మార్చినప్పుడు శ్రీకృష్ణుడు దానిని సంహరించి నదిని శుభ్రపరిచాడని, అప్పటి నుండి దీనికి కాళింది అనే పేరు వచ్చిందని చెబుతారు. శివుని కోపం శాంతించడం. పురాణాల ప్రకారం సతీదేవి మరణం తర్వాత శివుడు కోపంతో రగిలిపోయినప్పుడు తన కోపాన్ని శాంతపరచుకోవడానికి యమునా నదిలో దూకి స్నానం చేశాడని, అప్పుడు యమునా నది నలుపు రంగులోకి మారిందని ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు మరియు యమున. భాగవత పురాణంలో యమునా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వసుదేవుడు చిన్నారి కృష్ణుడిని నందగోపుడి ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు ఉప్పొంగుతున్న యమునా నదిని దాటడం అసాధ్యంగా అనిపించిందని, కానీ శ్రీకృష్ణుడి పాదాలు తాకగానే నది దారి ఇచ్చిందని కథ. శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున పెరిగాడు. నదిలో స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. అందుకే అనేక కథలలో యమునను శ్రీకృష్ణుడి భార్యగా కూడా భావిస్తారు. యమునోత్రి ఆలయ నిర్మాణం మరియు చరిత్ర. ప్రారంభ నిర్మాణం. యమునోత్రి ఆలయాన్ని మొదట 19వ శతాబ్దంలో తెహ్రీ గర్హ్వాల్ మహారాజా ప్రతాప్ షా నిర్మించారని చెబుతారు. పునరుద్ధరణ. పాత ఆలయం వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాలాసార్లు ధ్వంసం అయింది. 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుత ఆలయం ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలిని పోలి శంకు ఆకారంలో ఉంటుంది. విగ్రహాలు. ఆలయం లోపల నల్ల పాలరాయితో చెక్కబడిన యమునా దేవి విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో యమున, సరస్వతి, గంగా మూర్తులు ఉంటారు. యమునోత్రి ఆలయ విశిష్టత మరియు ఆచారాలు. సూర్యకుండ్. యమునోత్రి ఆలయానికి దగ్గరలో సూర్యకుండ్ అనే వేడి నీటి బుగ్గ ఉంది. ఇది సూర్యదేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు మరియు ఇది యమునా దేవికి, ఆమె తండ్రి సూర్యుడికి మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఈ వేడి నీటి బుగ్గలలో భక్తులు స్నానాలు చేసి వండిన బియ్యం మరియు ఇతర వస్తువులను ప్రసాదంగా తయారు చేస్తారు. బియ్యాన్ని గుడ్డలో కట్టి సూర్యకుండ్లోని వేడి నీటిలో ముంచి వండుతారు. దీనిని ప్రసాదం గా స్వీకరిస్తారు. దివ్యశిల. సూర్యకుండ్కు దగ్గరలో దివ్యశిల అనే ఎర్రటి గోధుమ రంగు రాయి ఉంది. ఆలయం దర్శనానికి ముందు భక్తులు దీనికి పూజలు చేస్తారు. సప్తర్షికుండ్. యమునోత్రి ఆలయానికి 1 కిలోమీటరు దూరంలో బండర్పూంచ్ పర్వత శ్రేణులలోని చంపాసార్ గ్లేసియర్ మంచునీటి ప్రవాహం వద్ద యమునా నది అసలు జన్మస్థలం సప్తర్షికుండ్. ఇది మానవ ప్రవేశానికి కష్టం కాబట్టి యమునోత్రి ఆలయాన్ని నది జన్మస్థలంగా భావిస్తారు. ఈ ప్రదేశం బ్రహ్మ కమలం, అరుదైన కమలం, వృద్ధికి కూడా ప్రసిద్ధి. ప్రయాణం. యమునోత్రి చేరుకోవడానికి హనుమాన్ చట్టి లేదా జాన్కి చట్టి నుండి సుమారు 6 కి.మీ. నుండి 13 కి.మీ. వరకు ట్రెక్కింగ్ చేయాలి. దారిలో అనేక జలపాతాలు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. నడవలేని వారి కోసం డోలీలు, గుర్రాలు అందుబాటులో ఉంటాయి. యమునోత్రి కేవలం ఒక ఆలయం కాదు, ఆధ్యాత్మికంగా,
పురాణాల పరంగా అపారమైన ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రదేశం. యమునా దేవిని పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు, మోక్షం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.